మిత్రులారా, ఈరోజు ఒక కొత్త టాపిక్ మీద మాట్లాడుతాను. నేను డాక్టర్ రాజశేఖర్ మైసూర్ అని బెంగళూరులో చిరాగ్ గ్లోబల్ హాస్పిటల్కు కోలోరెక్టల్ సర్జన్, ప్రాక్టాలజిస్ట్ అండ్ చైర్మన్ ఆఫ్ ది చిరాగ్ అండ్ చిరాగ్ గ్లోబల్ హాస్పిటల్స్. 30 ఏళ్ళుగా నేను ఇదే విషయంలో, అంటే గుదద్వారంలో ఉండే రోగాలకు చికిత్సను ఇచ్చే దాంట్లో 50,000 మంది కన్నా ఎక్కువ మందికి ట్రీట్మెంట్ ఇచ్చాను. వేల మందికి ఆ సర్జరీస్ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు మన ప్రజలకంతా ఈ భాగంలో వచ్చే కాయిలాలు, పైల్స్ కావచ్చు, ఫిషర్ కావచ్చు, ఫిస్టులా కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఇవన్నిటి విషయంలో కొద్దిగా అవగాహన తక్కువ ఉండేదాని నుంచి దీన్ని నేను అందరికీ ఈ వీడియో చేస్తున్నాను. నార్మల్గా అంటే మనం ఒక రకంగా సిగ్గుపడి ఎవరితోనో చెప్పుకోనేకు కాదు, దాన్ని అనుభవించేకు కాదు అనే ఒక రోగ లక్షణం ఉంది. అది దురద, నవ అవుతుంది, దురద అవుతుంది అంటాం కదా. ఈ గుదద్వారం దగ్గర నవ అయ్యేది, దురద అయ్యేది వన్ ఆఫ్ ది వెరీ కామన్ సిమ్టమ్స్. అది మనం అందరికీ చెప్పుకోనే కాదు, వేరే చోట అయితే ఏదో గీక్కోవచ్చు, ఇది గీక్కోనేకు కాదు, తడుచుకోనేకు కాదు. సో ఇలాంటి దీనికి ఏమి కారణాలు, దానికి ట్రీట్మెంట్ ఎలాగా అని తెలుసుకుందాం. అందులో ముఖ్య కారణాలు ఏమంటే, కామన్గా చాలా కామన్గా ఉండే కారణం ఒకటి, అక్కడ ఏదో స్కిన్ ప్రాబ్లం అయింటుంది, ఎగ్జిమా అని అయింటుంది, స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయింటాయి. అప్పుడు దానికి చర్మరోగ నిపుణుల దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. లేదా మా దగ్గర వచ్చినా కూడా మేము దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చేస్తాము. ఏ కాయలని తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇస్తాం. రెండోది, కడుపులో పురుగులు ఉంటే అవి ఏమవుతుంది, కొన్ని రకాల పురుగులు ఏం చేస్తాయి, అక్కడ ఆ గుదద్వారం దగ్గర మనకు చిన్న గుడ్లు అక్కడ పెట్టేస్తుంది అనమాట. అది రాత్రిపూట ఆ గుడ్లను అక్కడ పెట్టింటుంది. మన తెలవకుండా మనము అది గోక్కున్నప్పుడు ఆ గుడ్లు మన చేతి ఇవి ఉంటాయి కదా, మన చేతి వేళ్ల దగ్గర సందుల్లో అక్కడ చేరుకొని మనం భోజనం చేసేటప్పుడు మళ్ళీ అది లోపల పోయి దాని నుంచి మళ్ళీ అది వామ్స్ వచ్చేట్టు. అంటే ఎంత ప్లాన్ చేసి ఉంటుంది చూడండి. అది రాత్రిపూట పెడితే అందుకోసం మనకు తెలవకుండా మనం దాన్ని గోక్కుంటాము, చేయి కడుక్కోవడము. మార్నింగ్ లేచి ఆ చేతిని మనం ఉపయోగిస్తే మన గోర్ల సందుల్లో అంతా చేరుకుంటాం అనమాట. సో అది ఒక దానికి మోషన్ టెస్ట్ చేస్తే మనకు తెలిసిపోతుంది. లేదా ఒకసారి టెంటేటివ్ ట్రీట్మెంట్ అంటాం, అంటే డౌట్ వస్తే అక్కడ ఇంకేం వేరే ప్రాబ్లం లేకుండా ఇట్లా రాత్రిపూట కొట్టుకుంటున్నారు అంటే దానికి పురుగులకు, కడుపులో ఉండే పురుగులకు టాబ్లెట్స్ ఇస్తాము. ఆ టాబ్లెట్స్ అది క్లియర్ అయిపోతుంది. అఫ్ కోర్స్ మళ్ళీ దాన్ని మనం హైజీనిక్గా మెయింటైన్ చేసుకునేది ఇంపార్టెంట్, మళ్ళీ రాకుండా ఎందుకు. మూడో కారణం ఏమంటే, ఒక్కోసారి పైల్స్ లోపల, గుదద్వారం లోపల కొన్ని కాయలాలు ఉంటాయి. పైల్స్ కావచ్చు, ఫిషర్ కావచ్చు, ప్రాక్టైటిస్ అని ఉంటుంది, క్యాన్సర్లు ఉంటాయి. ఒకసారి దాని నుంచి కొంచెం ఆ సెక్రేషన్స్ అని అక్కడి నుంచి కొంచెం లిక్విడ్ లాగా లీక్ అయ్యి ఆ చుట్టూ అది ఇరిటేట్ చేసి అది దాని నుంచి కూడా కావచ్చు. అందుకోసం అది కూడా సరిగా పరీక్ష చేసుకోవాలా. ఏదో ఒక ట్యాబ్లెట్ తీసుకొని దురద తగ్గిందిలే అని ఇంట్లో కూర్చోకూడదు. అంటే దురద తగ్గే చాలా మాత్రలు ఉంటాయి, బట్ దాన్ని పరీక్ష చేయించుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి కారణాల నుంచి దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. తర్వాత ఏదో ఒక ట్రీట్మెంట్, మనకు కొబ్బరి నూనె రాసుకుంటాను, ఇంకోటి తీసుకుంటాను, అవన్నీ మీ అంతే మీరు చేసుకోలేకపోతండి. ఫస్ట్ పరీక్ష చేసుకొని అక్కడేమన్నా ఒక్కసారి ఎల్డర్లీ పీపుల్, చాలా ముసలాళ్ళు అయింటారు, వాళ్ళకు అక్కడంతా డ్రై అయిపోయి ఉంటుంది. స్కిన్ డ్రై అయ్యే వాళ్ళకు అన్ని చోట్ల కొంచెం దురద ఉంటుంది. సో అప్పుడు మేము ఈ కొబ్బరి నూనె రాసేదో లేదా అక్కడ వ్యాస్లైన్ రాసేది ఇలాంటివి చేయొచ్చు. కొంతమందికి ఏమవుతుందంటే ఈ సిడ్స్ బాత్ అనేసి వామ్ వాటర్లో కూర్చొనేది ఎందుకో చెప్పింటారు. దాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు. వామ్ వాటర్లో డైలీ కూర్చొనేది 2 సార్లు 3 సార్లు, అక్కడ ఏదైనా కొంచెం ఇబ్బంది ఉంటే కూర్చుంటూ ఉంటారు. ఆ కూర్చుంటే అక్కడంతా స్కిన్ అంతా ఒక రకంగా సాడన్ అంటాం, అంతా ఒక రకంగా స్కిన్ అంతా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. అయిపోయి అక్కడంతా దురద వచ్చే స్టార్ట్ అవుతుంది. సో అలాగే అనవసరంగా దాన్ని చేయకూడదు, డ్రైగా పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటి రకరకాల కారణాలు ఉంటాయి. సో దురదను నెగ్లెక్ట్ చేయొద్దండి. ఊరికి ఇంట్లో కూర్చొని కూర్చోవద్దండి. దాన్ని చూపించుకొని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోండి.